నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఒక మనిషి కోసం డిజైన్ చేయగలిగితే బిగ్ బాస్ టీం అందరూ ఒక మనిషి కోసం కనుక వర్క్ చేసి డిజైన్ చేస్తే ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూసారా? ఎప్పుడైనా నిన్న చూస్తే మీకు అర్థమవుతుంది. నాగార్జున గారికి సాటర్డే ఎపిసోడ్ చూస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. తనుజ గురించి. రైట్, మీరు అనుకున్నది కరెక్టే. ఎందుకంటే ఒక మనిషిని నిజంగా తనుజకు కప్పివ్వాలనుకున్నారా, ఏమనుకున్నారు అంటే కోపం వస్తుంది తనుజ ఫ్యాన్స్కి, అందరికీ కోపం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నిన్న ఎపిసోడ్ కనుక చూస్తే అసలు బిగ్ బాస్ టీం కానీ అండ్ ఎడిటర్స్ కానీ అబ్బాబ్బాబ్బా ఏమన్నా వర్క్ చేశారా? నిన్న ఈ వారం వీడియోలు, పాత వీడియోలు, ఎన్ని వీడియోలు సంగ్రహించి వాటిని మొత్తం నూరి మసాలా తయారు చేసి ఒక వంటకం వండి ప్రేక్షకుల మీదకి ఇట్లా వదిలిరేమో అనిపించింది. ఎందుకంటే నిన్న రాము వీడియో చూసినా కూడా, ఇమాన్యుల్ వీడియో చూసినా ఈ వారంలో చేసినవి మాత్రమే కాదు, పాత వారాల్లోంచి ఎతికి ఎక్కడెక్కడి నుంచి ఎతికి. ఎందుకు అంటే ఇక్కడ నాకు అనిపించింది, నేను నిర్భయంగా చెప్తున్నా, మీరు తిట్టుకుంటే తిట్టుకోండి, ఎవరైనా తిట్టుకోండి పర్వాలేదు. రాముతోని ఏదైతే రామును కసురుకున్నదో తనుజ వీడియో, రామును కసురుకున్న వీడియో ఇంటర్నెట్లో బీభత్సమైన వైరల్ అయింది. మామూలుగా వైరల్ కాలేదు, సోషల్ మీడియాలో ఎక్కడ లేని వైరల్ అయింది. సో ఇక్కడ తనుజకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలా? రాము చేసిందే తప్పు, తనుజ చేసింది రైట్ అని నిరూపించాలంటే ఒక వీడియో తీయాలా, రామును మొత్తం నేలకేసి ఉతకాల, అంతే కదా. అంటే రాము ఎక్కడ పోయినా పని లేకుండా తిరుగుతాడు, రాముకు పని లేదు, అన్ని గుద్దోడల్లో దూరుతాడు అని ఒక నిరూపిస్తే ఆ వీడియోకి ఇచ్చిన జస్టిఫికేషన్ పోతుంది అని చాలా కష్టపడి వండి వార్చిన మసాలా కర్రీ లాగా అనిపించింది రాము వీడియో. చేస్తుండొచ్చు రాము, కానీ ఇంత స్పెషల్గా చెప్పకుండా తనుజాకే సపోర్ట్ ఇస్తూ ఇంత వీడియో తీయాల్సిన పనే ఉంది, రాముని యాడ్ చేయాల్సిన పనే ఉంది. ఫన్నీగానే వచ్చింది కాదనట్లా, కానీ ఇంత అవసరం లేదు.